ఆర్సీబీ టీం ఎవరిని రిటైన్ చేసుకుంటుంది? విల్ జాక్స్నా, కెమెరన్ గ్రీన్నా, లేకుంటే మ్యాక్స్వెల్ ని మళ్ళీ టీంలో పెట్టుకుంటారా? ఆర్సీబీ టీంకి ఇప్పుడు ఒక కెప్టెన్ కావాలి, అలాగే ఒక వికెట్ కీపర్ కావాలి. చూసారా, నాకు తెలిసి ఏ టీంకి కూడా ఇంత పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు ఈ సంవత్సరం 2025 ఐపీఎల్ ఆక్షన్ కి ముందు. అవును, ఇది నిజం. ఆర్సీబీ టీం ఒక పెద్ద ప్రాబ్లంలోనే కనిపిస్తోంది. మరిన్ని ఐపీఎల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అలాగే మ్యాచ్ ప్రిడిక్షన్స్ డిఫరెంట్ లీగ్స్ జరుగుతున్నాయి. వాటి గురించి మీకు తెలియాలి అంటే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న కొన్ని విషయాల్లో వీళ్ళు ఒక ప్రాబ్లం కి ఈజీగా చెక్ పెట్టాలనుకుంటున్నారు. అదే కెప్టెన్ అండ్ వికెట్ కీపర్. మీకు తెలుసు, ఫాఫ్ డు ప్లెసిస్ ఈ సంవత్సరం అంటే 2025 ఐపీఎల్ లో ఆర్సీబీ టీమ్ లో ఉండే అవకాశం లేదు. అతను ఆక్షన్ లోకి వెళ్ళిపోతాడు. అంటే ఆర్సీబీ టీం రిటర్న్ చేసుకోదు. ఏజ్ దృష్ట్యా, ఫిట్నెస్ దృష్ట్యా అది ఏమని అనుకోవచ్చు. ఇక నెక్స్ట్ వికెట్ కీపర్స్ కోటాలో దినేష్ కార్తిక్ పక్కకు వెళ్ళాడు. అతను అదే టీంకి బ్యాటింగ్ కోచ్గా చేరబోతున్నాడు. అయితే ఇంకా యంగ్ వికెట్ కీపర్స్ ఉన్నారు, బట్ టీంకు ఖచ్చితంగా ప్రతి మ్యాచ్లో ఆడే వికెట్ కీపర్ కావాలి కదా. ఈ ప్రాబ్లంకు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా చెక్ పెడుతోంది ఆర్సీబీ టీం మేనేజ్మెంట్. ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది, కేఎల్ రాహుల్ ఆర్సీబీ టీంకు కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. సో మరి ఓవర్సీస్ ప్లేయర్స్ పరిస్థితి ఏంటి? ఈ సంవత్సరం ఆర్సీబీ టీం ఎవరిని రిటైన్ చేసుకుంటుంది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక ముగ్గురు పేర్లను చెప్తారు. విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఉంటాడు, ఇక తర్వాత రజత్ పటిదార్, ఇక ఆ తర్వాత మొహమ్మద్ సిరాజ్. ఎవరో ఒకే ఒక్క ఓవర్సీస్ ప్లేయర్ అంటే నాకు తెలిసి నేనైతే విల్ జాక్స్ తోనే వెళ్తాను. దానికి గల కారణాన్ని కూడా ఇదే వీడియోలో చెప్తాను. ఒకవేళ ఇద్దరు ఓవర్సీస్ ప్లేయర్స్ ని తీసుకోవాలి అనుకుంటే అప్పుడు ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవాలి. ఆ టైంలో తప్పకుండా విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ రిటైన్ అవుతారు. ఇక ఓవర్సీస్ ప్లేయర్స్ లో విల్ జాక్స్ అండ్ కెమెరన్ గ్రీన్ ఇద్దరు ఉండే అవకాశం ఉంది. మ్యాక్స్వెల్ నే ఆప్షన్ లోకి వదిలేసే అవకాశం ఉంది. అయితే రిటెన్షన్ రూల్స్ మనం ముందే డిసైడ్ చేయలేమన్నమాట. ఉన్న సినారియోస్ ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో రిటెన్షన్ రూల్స్ అన్నవి ఇంకొన్ని రోజుల్లో మనకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు ఎందుకు విల్ జాక్స్ ని తీసుకోవాలి, కెమెరన్ గ్రీన్ ని, మ్యాక్స్వెల్ ని కాకుండా అంటే, విల్ జాక్స్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్, కెమెరన్ గ్రీన్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. అండ్ బ్యాటింగ్ వైజ్ చూసుకున్నాము అంటే ఇద్దరు డేంజరస్ ప్లేయర్సే. బట్ ఖచ్చితంగా విల్ జాక్స్ కెమెరన్ గ్రీన్ కన్నా కొంచెం డేంజరస్ ప్లేయర్. అదే టైంలో స్పిన్ ని అద్భుతంగా ఆడతాడు. ఐపీఎల్ ఎక్కడ జరుగుతుంది? ఇండియాలోనే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సినారియోస్ చూసుకున్నప్పుడు ఒకవేళ మ్యాక్స్వెల్ రిలీజ్ చేసినా మ్యాక్స్వెల్ లేని లోడ్ ను విల్ జాక్స్ తీర్చగలుగుతాడు. హిట్టింగ్ చేయగలుగుతాడు, స్పిన్ బౌలింగ్ కూడా చేయగలుగుతాడు, స్పిన్ బ్యాటింగ్ కూడా అద్భుతంగా చేయగలుగుతాడు. సో ఇలాంటి విషయాల్లో కొంచెం ముందుంటాడు. కాబట్టి కెమెరన్ గ్రీన్ తో పోలిస్తే విల్ జాక్స్ ను రిటైన్ చేసుకోవడమే ఆర్సీబీ చేసే కరెక్ట్ నిర్ణయం అవుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.